నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిన రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మొదటి రాజులు 3వ అధ్యాయము 12-13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 28 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ సొలొమోను ఇంత అశేషమైన ప్రజానం మీద నన్ను రాజుగా నియమించు అయ్యా, నన్ను ఏం కావాలో కోరుకోమని అడిగా. నాకు వీళ్ళందరికీ న్యాయం చేయడానికి బుద్ధి చాలదు, వివేకం చాలదు. కాబట్టి నాకు నువ్వు నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి వివేకం గల హృదయాన్ని ఇమ్మని అడిగితే దేవుడు వెంటనే ఇలా స్పందించారు. బుద్ధి వివేకం గల హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నీ వంటి వాడు పూర్వీకుల్లో లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. వావ్ ఫ్రెండ్స్, ఇలాంటి జ్ఞానం, ఇలాంటి వివేచన దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. అంతేకాదు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతనిమ్మని అడగపోయినను నేను వాటిని నీకు కూడా ఇస్తున్నాను, వాటిని కూడా ఇచ్చేస్తున్నాను. ప్రైజ్ జీసస్. ఈ అనంటింగ్ తర్వాత దేవుడు అందరికీ కృపనిచ్చునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినం అంటే ఈరోజు బోర్డ్ ఎగ్జామ్ ఉంది సిబిఎస్ సిలబస్ వాళ్ళకి, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అలాగే ఆయా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు నీకు వివేకం గల హృదయాన్ని, బుద్ధిని దేవుడు దయచేయనుగాక. అమ్మాయిని టాపర్గా ఉండుగాక ఈరోజు ఎగ్జామ్లో, అదే ముందున్న ఎగ్జామ్స్లో అన్నింటిలో దేవుడు తోడేయండి, గొప్ప కార్యాలు చేయనుగాక. అంతేకాదు ఐశ్వర్యం, ఘనత. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆత్మీయతను కాపాడుకుంటావో దేవుడు నీకు జ్ఞానము, ఐశ్వర్యము, దీవెన, సమృద్ధి, సమాధానం అన్నీ ఇస్తారు. సొలొమోనుకి ఇచ్చారు, మనకిస్తారు. ఈ అభిషేకాల తర్వాత దేవుడు ఈ కృపగల డోర్స్ ఓపెన్ చేస్తారు. నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ము, ఎత్తుపెట్టి ప్రార్థించు. అలాగే సీడ్ ప్లాన్ చేసిన బిడ్డలారా, దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయను. ఇప్పటికీ గుడ్ న్యూస్లు ఎన్నో వస్తున్నాయి నాకు. దేవుడి మెరాకలు చేశాడు. ఈ జాబ్ వచ్చింది, ఈ ప్రమోషన్ వచ్చింది, ఈ పెళ్లి కుదిరిందని, అలాగే కన్సీవ్ అయ్యామని అనేకుల పట్ల ఇంకా రాబోతున్నాయి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. ప్రార్థనలోకి విద్దామా? ఆశ్చర్యకడ నీ కొందనాలు, స్తుతులయ్యా, మీరు ఆశ్చర్యకాలు జరిగించండి. 7 weeks ఎండింగ్స్ ఫెస్టివల్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా ఆయన 13 ఎండింగ్ ఫెస్టివల్స్ అనుకున్నాం. ఆ విషయాన్ని కూడా మనం సిద్ధపరచండి. ఎవరైతే సీట్ ప్లాన్ చేశారో, ఎవరైతే ఎండింగ్ ఫెస్టివల్స్ పాల్గొని పొందారో ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయండి. దీవెనతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, కృపను ఇవ్వండి. ఎవరికి గర్భాలు వాళ్ళు గర్భాలు ఇవ్వండి. ఎవరు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారో, బోర్డ్ ఎగ్జామ్, వీళ్ళందరికీ తోడయండి. నాయన కృప చూపించండి. చర్చిలో అనేక మంది సిబిఎస్ఈ నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారు. అనేక మంది 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. వీళ్ళందరినీ సిద్ధపరచు, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. నాయన జ్ఞానాత్మను ఇవ్వండి, బుద్ధి జ్ఞానం ఇవ్వండి, అలాగే జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు దీవించండి, సమృద్ధిగా వచ్చిన ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. రక్షణ పొందిన వాళ్ళు నేను March 2 సండే రక్షణ పొందాలి, కృప చూపించి ఆ మేర సిద్ధపరచండి. రక్షణ పొందిన బలపరచండి, అక్కడికి సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా ఆయన ఎండింగ్ ఫెస్టివల్స్ అని వాటి కూడా మనం సిద్ధపరిచి మంచి వర్తమానాలు దయచేయండి. ఈ రోజంతా గొప్ప దీవెని ఇవ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి, ప్రతి విధమైన బలహీనతను కొట్టివేయండి. చీకటిని బంధిస్తున్న మీరు బంధించండి. ప్రతి సమస్య సాల్వ్ చేయండి. ఆయన సమాధానం కుటుంబాల సమాధానం ఇవ్వండి. ఎంతోమంది సమాధానం లేక అల్లాడిపోతున్నారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఇవన్నీ తీసేసి సమాధానం దయచేయండి. ఎవరు పెళ్లి కాలేదో పెళ్ళి అవ్వాలి, ఎవరు గర్భాలు గర్భాలు పొందాలి. 4 వారాలు ఆయన గర్భాలు లేని వాళ్ళు ఫ్రూట్స్ తీసుకున్నారు. నా చెల్లెళ్ళు వాళ్ళ గర్భాలు తెరవబడిన గాక. కృప చూపించండి. శుభకార్యాలు జరగాలి, దీవెన పొందాలి, చిన్నపిల్లల జ్ఞానాత్మ నింపడాలా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చినట్టు చేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 7 weeksలో సీట్ ప్లాన్ చేయలేని వాళ్ళు వచ్చే వారం పై వారాలు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే బాప్టిస్ట్ కార్యక్రమాలని March 1st weekలో ఈ విషయాన్ని గమనించండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఆకర్షి దేవుడి చేసి జ్ఞానం ఇచ్చిన